హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను సన్నకారాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇవి చాలా బాగుంటాయండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికి స్నాక్స్ లాగా, లేదంటే మనకి అన్నంలో తినడానికైనా, బొరుగుల్లోకి అలా కలుపుకోవడానికి చాలా బాగుంటాయి. ఇది ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేను ఇలా శనగపిండి తీసుకొని చక్కగా ఇలా జల్లి పట్టానండి మొత్తము. జల్లి పట్టిన తర్వాత ఇందులోకి కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకున్నానండి. తగినంత ఉప్పు వేసాను. కొంచెం సోలా పొడి వేసాను, వంట సోడా. మంచి క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. తగినంత కారం కూడా వేసాను, కారం పొడి. ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా కలిపేసుకున్నాము. ఇందులో కొన్ని వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాము. ఇది పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలండి, అప్పుడే మంచిగా వస్తాయి. కొన్ని వాటర్ వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ ఉండాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫైనల్గా ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి ఉండాలండి. చూసారా, పిండి అంత లూజ్ లేదు, అంత టైట్ లేదు, మీడియంలో ఉంది ఇది. ఇప్పుడు వీటిని కారపూసల్లో పెట్టేసుకున్నాము. ముందుగా దీనికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాము. ఆయిల్ అప్లై చేస్తే మనం ఒత్తేటప్పుడు స్మూత్గా వచ్చేస్తుంది పిండి. స్టవ్ మీద ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు మనము ఒత్తేసుకున్నాము కారాలని. అంతే అండి, చాలా సింపుల్. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, వెంటనే తీసేసుకోవడమే. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలానే మిగతా పిండితో కూడా అంతా చేసేసానండి. మీరు కూడా ఒకసారి ఎలా చేయాలో తెలియకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఈ విధంగానే అన్ని రిమైనింగ్ కూడా చేసుకోవాలి. చూడండి ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చేసాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.